అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు గోడమీది రాతలు. రాసినవారు టి శశికళ గారు. సామాను ఎక్కించడం పూర్తయింది. లారీలోంచి బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, సైకిల్ వగైరాలన్నీ తలెత్తి బయట ప్రపంచాన్ని చూస్తున్నాయి. రహీం కాలుస్తున్న బీడీని చివరిసారి పీల్చి బయటకు విసిరేస్తూ అడిగాడు, అంతా అయినట్లేనా సార్? అని సమాధానం ఇచ్చాను. లారీ క్యాబిన్ సీట్లు తుడిచి రహీం ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు. వాణి ఇంట్లో పిల్లలకు బూట్లు వేస్తోంది. పిల్లలిద్దరూ కొత్త ఇంటి మీద ఉత్సాహంతో ఉన్నారు. లేకపోతే ఇంత తేలికగా ఏ పని చేయడం అలవాటు లేదు వాళ్లకు. మొండితనం, అల్లరి, పెంకెతనం, వీటితో పాటు కొంత గారం, ఇవన్నీ అయ్యేసరికి వాళ్లలో కొంచెం మాట వెంటనే వినని తత్వం పెరిగింది. వాణి బీఎడ్ పాస్ అయింది. బీఎడ్లో చైల్డ్ సైకాలజీ కూడా ఓ పాఠ్యాంశమే. కానీ వాణికి బొత్తిగా పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు అనుకున్నా. బూట్లు వేసుకొని సరోజ నా దగ్గరకు వచ్చి అడిగింది, నాన్న లారీ ఎక్కి కూర్చోనా? ఎక్కండి అన్నాను. సరోజ లారీ ఎక్కబోయింది. మళ్ళీ ఏమనుకుందో ఏమో దిగిపోతూ అంది, నాన్న 1 minute నాన్న, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వస్తాం. నవ్వుతూ వెళ్ళండన్నాను. సరోజ పరిగెడుతుంటే కూడా ప్రతిమా పరిగెత్తింది. వాణి ఇంట్లోంచి బయటకొచ్చి అడిగింది, మళ్ళీ వీళ్ళిద్దరూ ఎక్కడికండి దారి తీశారు? ఫ్రెండ్స్కి చెప్పి వస్తామన్నారు. వాణి నాలిక కొరుక్కుంది. నువ్వు చెప్పిరా, పర్వాలేదు, వెళ్ళిపోలేదుగా మనం అన్నాడు వాణికి కొంచెం మానసికంగా బలాన్నిస్తూ. వాణి వెళ్ళింది. రహీం ఇంజన్ బాయ్నెట్ తీసి ఏదో చూస్తున్నాడు. ఇంకా కొన్ని నిమిషాల టైం ఉంది. ముగ్గురు ఆడవాళ్ళు తలోదారిన స్నేహితుల నుంచి వీడ్కోలు తీసుకునేందుకు వెళ్ళారు. అంత త్వరగా వస్తారనే నమ్మకం, ఆశ లేదు. ఇంట్లో ఏమీ మర్చిపోలేదు కదా అనిపించింది. ఊరికే కూర్చోవడం దేనికని ఇంట్లోకి నడిచాను. నిన్నటి నుంచి ఇంట్లోని సామాన్లన్నీ సర్దుతున్నాం. దాదాపు 8 ఏళ్ల నుంచి ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందంటే బాధగా ఉంది. ఇంటి వాళ్ళన్న పేరే గాని సోమయాజులు గారితో ఎప్పుడూ ఏ పేచీ ఉండేది కాదు. ఒకే ఊరిలో ఉంటున్నా ఎప్పుడూ ఆయన ఇటు కేసు వచ్చిన గుర్తులేదు. నెల నెల బ్యాంక్ అకౌంట్లో అద్దె ఎంతో అంతా కట్టేస్తే సరి. అక్టోబర్ నెల మొదట్లో మాత్రం ప్రతి ఏడాది వచ్చేవాడు. దగ్గరుండి ఇల్లు అంతా సున్నం కొట్టించేవాడు. వచ్చేవన్నీ పండుగలు, దసరా, దీపావళి, నాగుల చవితి, సంక్రాంతి, ఉగాది. అందుకే ఇల్లంతా శుభ్రంగా ఉండాలి అనేవారు. సోమయాజులు గారు పోయి అప్పుడే 4 ఏళ్లు కావస్తోంది. ఆయన పోగానే ఇంటి పెత్తనం రవీంద్రకు వచ్చింది. తండ్రికి పూర్తి విరుద్ధం ఇతను. 4 ఏళ్లయిందేమో సున్నం కొట్టించి. మొదటి ఏడాది తండ్రి పోయాడని కొట్టించలేదు. తరువాత ఒకసారి కనబడితే అడిగాను, ఇంటికోసారి సున్నం వేయిస్తే అని. రవీంద్ర నవ్వాడు. వేశ్యకు పెట్టిన డబ్బు, ఇంటికి కొట్టిన సున్నం తిరిగి రావు అని సామెత. అయినా ప్రతి ఏడాది దేనికండి సున్నం అన్నాడు తేలికగా. పండితపుత్ర పరమసుంఠ అన్నారు. తండ్రి కొడుకులే అయినా ఎంత తేడా? 8 ఏళ్ల నుంచి ఉంటున్నాం కనుక అద్దె ఏకంగా 100ల్లో పెంచే అవకాశం లేదు. బహుశా అందుకే కాబోలు ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు. కొత్త ఇల్లు వెతికి పట్టుకునేసరికి 2 నెలల పైనే పట్టింది. అద్దె 100 పెరుగుతోంది. ఆ 100 వీళ్ళకే పారేస్తే సరి, ఇక్కడే ఉండొచ్చు అంది వాణి. అర్థం లేని మాటలు. అద్దె పెంచడం కాదు, ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు రవీంద్ర. ఇల్లు వాళ్ళది కనుక మాట వాళ్ళదే చెల్లుతుంది. చెల్లుతోంది కూడాను. ముందు గదిలో పాత జోళ్లు వగైరాలన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఇంతకు పూర్వం ఇవన్నీ ఎక్కడ ఉండేవి? ఏమో టేబుల్ ఉండేది కనుక దాని కింద ఉండేవి కాబోలు. విరిగిపోయిన సామాను గదిలో చిందరవందరగానే ఉన్నాయి. ఆ చెత్త అంతా తప్పుకుంటూ పక్క నుంచి కదిలాను. వెనక గదే మాకు బెడ్రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ అన్నీను. గదంతా ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ గది ఇంత పెద్దదని ఇంత క్రితం నాకు తెలీదు. ఒక పక్కన డబుల్ కాట్స్, మరో పక్క బీరువా, బీరువాకు కాట్స్కు మధ్యన డ్రెస్సింగ్ టేబుల్. అన్నీ క్రిక్కిరిసి ఉండేవి. ఇప్పుడు గదంతా ఖాళీ. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే ఓ క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్ ఇప్పుడు నేల మీద ఉంది. క్యాలెండర్ అక్కడ తరచూ మారుతూ ఉండేది. ఇంట్లో ఇంకొక చోట ఎక్కడా కనబడని టేస్ట్ అంతా నాకు అక్కడే కనబడేది. వారం మహా అయితే 10 రోజులకు ఒకసారి ఓ క్యాలెండర్ వచ్చిపోయేది. కారణం ఇప్పుడు అర్థమవుతోంది. ఆ క్యాలెండర్ ఉండే స్థలం నిండా కాటుక మరకలు. అంటే డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని
అలంకరణ యజ్ఞంలో నిమగ్నమైనప్పుడు కంటికొసులకు కాటుక దిద్దాక ఏం చేయాలో తోచక ఆ చేతిని క్యాలెండర్కో ఆ కింద గోడకో రాసేవారన్నమాట. క్యాలెండర్ కొంచెం పాతబడగానే నేను కేకలేస్తానని నాకు తెలియకుండా క్యాలెండర్ మార్చేసేవారన్నమాట. నవ్వొచ్చింది నాకు. కానీ గోడంతా నల్లని మరకలు చూస్తుంటే ఎవరో కొత్తగా పెయింటింగ్ నేర్చుకుంటూ గీసిన గీతల్లా ఉన్నాయి. నల్లని మరకల మధ్య బ్యాలెన్సింగ్ కోసం కాబోలు అక్కడక్కడ ఎర్రని, ఆకుపచ్చ, నీలం రంగుల చుక్కలు ఉన్నాయి. ఇవన్నీ బొట్ల రంగులు కాబోలు. ఇల్లన్నాక ఎంత నీట్గా ఉండాలి, అయినా ఇలా ఎలా చెత్త చేశారు అనుకున్నాను. అక్కడ ఒక్కచోటే కాదు, ఇల్లంతా గీతలు, రాతలు ఎన్నో ఉన్నాయి. ఇంత క్రితం పరిశీలించలేదు కాబట్టి తెలియలేదు, ఇప్పుడు తెలుస్తోంది. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే గోడ మీద వాణి వేసిన కొలతలు. 3 అడుగుల నుంచి 6.5 అడుగుల వరకు అంగుళం అంగుళానికి గీతలు. పిల్లలు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవాలంటే ఇదే చిట్కా అంది వాణి ఆ రోజున. నాకు నవ్వొచ్చింది. ఏమీ తోచడం లేదని చెప్పు, ఒప్పుకుంటాను. అంతేగాని ఇలా గోడంతా గీతలు గీస్తే గాని పిల్లల పెరుగుదల తెలీదా ఏం అన్నాను. వాణి క్షణం ఊరుకొని అంది, పోన్లేండి, అలాగే అనుకోండి. సరే కానీ ఇలా రండి, మీకు నాకు ఎంత తేడాయో చూద్దాం. వెళ్ళాను. పక్కన నిలబడ్డాను. నెత్తిమీద అట్లకాడ పెట్టి గోడ మీదకు గుర్తుపెట్టింది. తర్వాత తను నిలబడింది. నేను అలాగే గుర్తుపెట్టాను. నాకన్నా వాణి 4 అంగుళాలు చిన్నదిగా ఉంది. 4 అంగుళాలే, అంత ఉండదు. ఈ కొలతలు తప్పుగా గీసినట్టున్నాను అంది వాణి తను అంత పొట్టి అని ఒప్పుకోవడానికి ఇష్టపడక. రా, కావాలంటే పక్కన నిలబడి చూసుకో, నువ్వు ఎలాగైనా పొట్టిదానివే అన్నాను. వాణి దగ్గరకు వచ్చి నిలబడింది. పెళ్ళయి 5 ఏళ్ళు దాటినా వాణి పక్కన నిలబడితే ఇంకా గిలిగింతే. మీకన్నా నేను పొట్టే అంటూ వాణి ఇంకా ఏదో చెప్తోంది. నేను వినలేదు. ఆ రోజు ఆఫీసుకు నాగా. గుర్తొచ్చి నవ్వుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ పక్కన పిల్లలు పుస్తకాలు పెట్టుకునే అలమార ఉంది. ఆ అలమార లోపల ఎన్నెన్నో బొమ్మలు ఉండేవి. గోడ మీదంతా పుస్తకాల్లోని రంగురంగుల బొమ్మలు అంటించి ఉంచారు. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లలిద్దరూ టేబుల్ మీద కూర్చుని గోడ మీద కాగితాలు అంటిస్తున్నారు. గమ్ బాటిల్ ఒకటి వంపేసి ఉంది. ఒక పక్కన మరో పక్కన కత్తెరతో ఇంట్లో ఉన్న పుస్తకాల్లోని రంగురంగుల కాగితాలన్నీ జాగ్రత్తగా చింపి పోగులు పెడుతున్నారు. నాకు ఒళ్ళు మండిపోయింది. పుస్తకాలు చింపడం ఎంత చెడ్డ అలవాటు. ఇలా పుస్తకాలన్నీ చింపుకుంటే ఎలా? ఎప్పటికి వస్తుంది వీళ్ళకి బుద్ధి? పైగా చింపుతున్నవన్నీ రీడర్స్ డైజెస్ట్ పుస్తకాలు. అవంటే ఎంత ఇష్టం నాకు. పట్టరాని కోపం వచ్చింది నాకు. చేస్తున్న చెత్త పని ఇదా, చదువు సంధ్య లేకుండా అంటూ ఇద్దరిని చెరో 4 వడ్డించి కూర్చోబెట్టాను. బిక్కమొహాలు వేసుకుని సరోజ, ప్రతిమ ఓ మూల కూర్చుని ఏడుస్తున్నారు. ఏది ఆ మహారాణి గారు అని అడిగాను. అమ్మ కూరలకు వెళ్ళింది అన్నారు వాళ్ళు. వాణికి కొంచెం గట్టిగా చెప్పాలనిపించింది. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోతే ఎలాగా అని. వాణి వస్తోందని ఆ జోళ్లు చప్పుడుతోనే తెలుస్తోంది. అడుగు నుంచి అడుగు ఎత్తివేయక నేలకు జోళ్లను రాస్తూ వస్తుంది వాణి. రాగానే విరుచుకుపడ్డాను. ఏమిటిదంతా అని. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పకపోతే ఎలా అని అడిగాను. బొత్తిగా ఇలా అశ్రద్ధ చేస్తే ఎలా అన్నాను. అన్నీ వింది వాణి. పిల్లల్ని కొట్టానన్న సంగతి గ్రహించింది. ఏమీ అనలేదు. వెళ్ళిపోయింది వంటింట్లోకి. అన్నం తినేసి రాత్రి పడుకున్నాక ప్రక్కకి చేరాక అంది, పిల్లలండి వాళ్ళు, ఏ అల్లరి చేయకుండా ఉండాలంటే ఎలా? వాళ్లకు కొంచెం స్వేచ్ఛ ఉండాలా వద్దా? అది చేయొద్దు, ఇది చేయొద్దు అనటమే అయితే ఎలా? ఇంట్లో మిలిటరీ క్యాంపు పెట్టకూడదు? ఏదో చూసి చూడనట్టు ఉండాలి కానీ ఇలా వద్దండి, ఆలోచించండి మీరే. వాణి B.Ed చదువు నాకిప్పుడు అర్థమైంది. నిజమే, ఇంట్లో వాళ్ళు ఏ పని చేయకూడదంటే తప్పే. గోడల మీద రాయకూడదు, గోడల మీద కాగితాలు అంటించరాదు, గోడలకు మేకులు కొట్టకూడదు, అన్నీ కూడదే. మరి ఎలా? ఇంకేం అల్లరి చేయాలి వీళ్ళు? ఆలోచిస్తుంటే తోస్తోంది. ఇంట్లో నేను పెద్ద సైన్యాధ్యక్షుల్లా ఉంటున్నానని ఇంట్లోని వాళ్ళంతా సైనికుల్లాగే ఉంటున్నారు. ఎటొచ్చి నేను ఉంటున్నంతసేపు. నేను ఇంట్లోంచి బయటకు కదలగానే ఇల్లు ఎలా ఉంటుందో నా ఊహకు అందుతూనే ఉంది. నవ్వొచ్చింది. సారీ వాణి, తప్పు నాదే. పోనీండి, ఏదో పిల్లలు చూసి చూడనట్లు పోవాలి అంతేకాని అంది వాణి.
పైగా వాళ్ళు చింపిన కాగితాలు నేనిచ్చినవే. రీడర్స్ డైజెస్ట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్న పేజీలే తీసి ఇచ్చాను. అవే అంటించుకున్నారు. ఇక గమ్మంటారా, ఏదో ఒలికిపోయి ఉంటుంది అంది వాణి. పిల్లల కేసి చూశాను. ఇద్దరు ఒకరి మీద ఒకరు చేయి వేసుకుని పడుకుని ఉన్నారు. నిద్రలో ఎంతటి ప్రశాంతత! నాకు జాలి వేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మర్నాడు లేవగానే అన్నాను, ఇదిగో మీరు పుస్తకాలు పెట్టుకునే అలమారులో మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. అంతేగాని ఇల్లంతా కాగితాలు అంటించవద్దు, సరేనా అన్నాను. దానికి పర్యవసానం ఈ రంగురంగుల కాగితాలు గోడ నిండా. తలుపు వెనక ఏమైనా ఉండిపోయాయేమో అని తలుపు తీసి చూశాను. ఏమీ లేవు. కానీ గోడ మీద అన్ని అక్షరాలే. చిన్న చిన్న అక్షరాల నుంచి తాటికాయలంత అక్షరాలు, ఏ నుంచి జెడ్ వరకు. కొన్ని బొమ్మల కింద క్యాట్, ర్యాట్, డాగ్ అని ఆ బొమ్మల పేర్లు. ఆ పేర్లు లేకపోతే వాటిని గుర్తుపట్టడం కష్టం. బొమ్మలన్నీ కొంచెం మాసిపోయి ఉన్నాయి. ఆ సంఘటన గుర్తు వచ్చింది. ఆ రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపు వేస్తూ ఉలిక్కిపడ్డాను. తెల్లటి గోడంతా ఖరాబైపోయింది. నిన్నటి వరకు లేని అక్షరాలు గోడల నిండా ఉన్నాయి. పిల్లల కేసి చూశాను. ఇద్దరు నిద్రపోతున్నారు. కోపం కొంచెం తగ్గింది గాని వాణిని మాత్రం అడిగాను, ఏమిటిదంతా? ఎలిమెంటరీ స్కూల్ అంది వాణి నవ్వుతూ. అంటేనా, ఈరోజు పిల్లలు ఇంట్లో స్కూలు పెట్టారు. ప్రతిమగాడేమో టీచరుట. చేతిలో బెత్తం పట్టుకుని పిల్లలందరి మీద ఒకటే అజమాయిషీ, అందరినీ సరిగ్గా చదవమంటూ. మన ప్రతిమే అక్షరాలు రాసింది గోడ మీద అంది వాణి. నాకు చిర్రెత్తుకొచ్చింది. అంటే అప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావన్నమాట. చూస్తుంటే ఎంత ముద్దొచ్చిందో చెప్పలేను. ఏడవలేకపోయావు. పిల్లలు అల్లరి చేస్తుంటే ముచ్చట వేసిందట. చెప్పడానికి సిగ్గు లేకపోతే సరి. పిల్లలు అల్లరి చేయకపోతే నేను చేస్తానా ఏమిటి అంది వాణి. చూడు గోడంతా ఎంత ఖరాబైందో. అవును అయింది. తలుపు వెనకే కదా రాశారు అని ఊరుకున్నాను. చీచి, పిల్లలు ఇల్లు పాడు చేస్తుంటే ఎలా ఊరుకున్నావు? దానివల్ల కొంపేం మునిగిపోలేదు కనుక. కొంప మునిగిపోలేదు, మురికి అయింది కదా అన్నాను తీవ్రంగా. వాణి ఏమీ అనలేదు. ఆ అనకపోవడంతో ఆ రోజు ఇద్దరము ఏమీ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత రోజున ఇంట్లోంచి బయటకు వస్తుంటే వాణి నెమ్మదిగా అంది, పిల్లలకు ఒక బ్లాక్ బోర్డు కొని తెచ్చి ఇంట్లో పడేయండి. వాళ్ళు దానిమీదే రాసుకుంటూ ఉంటారు. అలాగే ఒక తాడు కూడాను. ఇద్దరు చేతులు కట్టి కూర్చోబెడుతుంటాను. ఇంకా ఏ అల్లరి చేయరు వాళ్ళు. ఉలిక్కిపడ్డాను. వాణి చాలా బాధపడిందన్నమాట. ఎందుకిలా? నాకు తెలియకనే నేను ఎందుకిలా అవుతున్నాను? పిల్లల అల్లరిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తున్నా నేను బ్లాక్ బోర్డు కొని తీసుకువెళ్ళలేదు. ఆ సంఘటన నాకు బాధ కలిగించింది. ఓ విధంగా కనువిప్పులా అయిందేమో. బయట నుంచి రహీం హారన్ మోగిస్తున్నాడు. అంటే ఆడ జనాభా అంతా తిరిగి వచ్చేసిందేమో. ఇల్లంతా ఆప్యాయంగా ఇంకొకసారి కళ్ళతో తడిమి చూసుకున్నాను. ఓ మూల కాఫీ ఒలికి ఉంది. ఓ పక్క గోడ మీద అంకెలేవో రాసి ఉన్నాయి. మరో పక్క ఈ రోజు నుంచి నీళ్ళ వాడక మొదలు అని రాసి ఉంది. నిజానికి ఆ రోజు నుంచే పాలవాడుక మొదలు. ఇంకో పక్కగా గోడ మీద ఓ చిన్న బొమ్మ కోసం కట్టిన మేకు గుర్తు. ఆ బొమ్మను ఖజురహో వెళ్ళినప్పుడు కొన్నాం. ప్రతి అంగుళము ఏదో కథ చెప్తోంది. ప్రతి గీత, రాత ఏదో సంఘటనను గుర్తు చేస్తోంది. కొన్ని గిలిగింతల్ని, కొన్ని పులకింతల్ని కలుగచేస్తుంటే కొన్ని మనసులోని ఏదో తప్పును గుర్తు చేస్తున్నాయి. ఇన్ని జ్ఞాపకాలను తప్పించుకుని వెళ్ళాలి కాబోలు అనుకున్నాను బాధగా. రహీం మళ్ళీ హారన్ మోగించాడు. కదిలాను. బయటికి వచ్చి తాళం వేసి తాళం చెవి పక్కవాళ్ళకి ఇచ్చాను. వెళ్ళొస్తామని చెప్పి లారీలో ఎక్కాము. రహీం కారు స్టార్ట్ చేసి కొత్త ఇంటి దగ్గర ఆపాడు. ముందు దిగి జేబులోంచి తాళం చెవి తీసి ఇంట్లోకి అడుగుపెట్టాను. ఇల్లంతా నిన్న వేసిన సున్నంతో కలకలలాడుతోంది. గోడలన్నీ నీటుగా ఉన్నాయి. నిన్న ఈ ఇంటికి సున్నం వేయిస్తూ ఇంత క్రితం ఉన్న వాళ్లను ఎన్ని అనుకున్నానో కదా. ఇల్లంతా ఇంత ఇదిగా ఉంచారేం అనుకుంటూ గోడల నిండా అన్ని గీతలు, మరకలు, మేకులు కొట్టిన గుర్తులు. ఒళ్ళు మండింది. ఇల్లు నాశనం చేశారనుకున్నాను. కానీ అలా తప్పుగా అనుకున్నందుకు బాధపడ్డాను. మేం ఖాళీ చేసి వచ్చిన ఇంట్లోకి రేపో మాపో కొత్త వాళ్ళు వచ్చి దిగుతారు. ఇల్లంతా చెత్తగా ఉందనుకొని సున్నం కొట్టిస్తారు కాబోలు. మా జ్ఞాపకాలు తుడిచివేస్తూ నాకు బాధ కలిగింది.
పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు ఇంకేం గోడల మీద రాస్తారో, నాన్న కొడతాడని రాయరో. పిల్లలు గోడ మీద రాయకపోతే ఇప్పుడు ఈ సున్నం గోడల జీవితము వెలవెలబోతుందయ్యే. ఏ జ్ఞాపకాల్ని ఉంచక. వద్దు, నాకు ఆ శిక్ష వద్దనిపించింది. వాణి ఇంట్లోకి వస్తూ అడిగింది, ఏమిటలా ఆలోచిస్తున్నారు? వాణికి నేనేమీ జవాబు ఇవ్వలేదు. నా దృష్టి అంతా ప్రతిమ చేతిలోని పెన్సిల్ మీద ఉంది. లారీలోంచి దిగాక ఎప్పుడు మొదలుపెట్టిందో. గోడ మీద అప్పటికే ఇంగ్లీష్లో PRA అంటూ రాస్తోంది. నా దృష్టి గమనించి వాణి ప్రతిమని కేకవేయబోయింది. నేను వాణిని వారించాను. ఊరుకో, పిల్లలే కదా అన్నట్లు. జీవితంలో కొత్త ఇల్లు కొత్త ఆలోచనలకు, కొత్త అనుభూతులకు స్వాగతం చెబుతోంది. మేము ఇంట్లోకి నడిచాం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.